సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నిటికీ కూడా సమాయత్తమైనట్లుగా తెలుస్తోంది. అన్నిటికీ దేనికైనా సరే రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏ క్షణాన ఎన్నికలకు వెళ్దామంటే అప్పటికి నిజంగా ఎలక్షన్స్ మేము సిద్ధం అనే విధంగా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరైతే ఉన్నారో వికాస్ రాజు స్పష్టీకరించినటువంటి సందర్భం. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉండాలో ఇప్పటికే డిసైడ్ చేసినటువంటి సందర్భం. మరోవైపు తుది ఓటర్ జాబితా వార్డుల వారీగా కూడా ఎక్కడెక్కడ అనౌన్స్మెంట్ చేసి మొన్న దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన సైతం వెల్లడించినటువంటి సందర్భం. అంటే వాస్తవంగా ఎంతమంది ఓటర్లు అనేది కూడా కూలంకషంగా లెక్కలు కూడా ఆరాధీసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. పురుషుల కంటే మహిళలే సుమారుగా 4 నుంచి 5 లక్షలు ఎక్స్ట్రా ఉన్నారు. అంటే అత్యధిక శాతం ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లుగా ఈ యొక్క ఓటర్ జాబితా లిస్ట్ ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి సర్కార్ నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ జాబితాను జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు ప్రకటించడం కూడా జరిగింది. తాజాగా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లు కాగా గ్రామీణ ఓటర్లు 1,60,03,168 మంది ఉన్నట్లుగా లెక్క తేలింది. ఇందులో మహిళా ఓటర్లు 85,35,935 మంది, ఇక పురుష ఓటర్లు 81,66,732 మంది ఉండగా ఇతరులు 504 మంది కూడా ఉన్నారట.